హలో అండి, ఇది పచ్చిరేల ఆవకాయ అండి. మనం రోజు నాన్ వెజ్ తినాలి అన్నా వండుకోవడం కష్టం అవుతుంది కదా. అలాంటప్పుడు ఒకేసారి ఇలా పచ్చిరేలతో ఆవకాయ పెట్టుకున్నారనుకోండి, నాన్ వెజ్ లేని రోజు కూడా ఇలా పచ్చిరేల ఆవకాయతో తినొచ్చు అనమాట. నాన్ వెజ్ పచ్చళ్ళలో ఈ పచ్చిరేల ఆవకాయ చాలా మందికి ఫేవరెట్ అయిపోయింది. మీతో పాటు నాకు కూడా చాలా ఫేవరెట్ అయిపోయిందండి. మరి ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. ముందుగా ఒక అర కేజీ పచ్చిరేలను అయితే తీసుకున్నానండి. వీటి పై పొట్టంతా తీసేసి బాగా శుభ్రం చేసుకున్నాను. ఈ పచ్చిరేయి పైన నల్లగా ఒక తీగలాగా ఉంటుంది చూసారా, అదైతే తీసేసుకోవాలండి. చాలా వాటికి తీసేసాను, అక్కడక్కడ కొన్ని వదిలేసాను అనమాట. అవి ఇప్పుడు తీస్తున్నాను. ఇలా పైకి బ్లాక్ కలర్ లో కనిపిస్తుందండి, ఇలా తీసేస్తే వచ్చేస్తుంది అనమాట. అదే విధంగా మొత్తం అన్నిటికీ కూడా ఇలా తీసేసుకున్నాను. మొత్తం అన్ని శుభ్రం చేసేసుకొని చిటికెడు పసుపు వేసి ఇంకొకసారి అయితే బాగా క్లీన్ చేసేసుకున్నాను. వాటర్ వేసి ఒకసారి వంపేసుకుని ఈ పచ్చిరేల్లోకి ఒక టీ స్పూన్ పసుపు వేసి వెంటనే ఇంకొక టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకున్నాను. ఈ పచ్చిరేలు గిన్నెని తీసుకువెళ్లి స్టవ్ మీద పెట్టి దీనిలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా సిమ్ లోనే పెట్టి ఈ పచ్చిరేలన్నీ కూడా ఉడికించుకోవాలి. మనం దీనిలో సెపరేట్ గా వాటర్ వేయనవసరం లేదండి. ఆల్రెడీ పచ్చిరేల్లో ఉన్న వాటర్ సరిపోతుంది. మధ్యలో స్పూన్ తో కలుపుకుంటూ పచ్చిరేలన్నిటిని కూడా ఉడికించుకోవాలి. మనం సెపరేట్ గా వాటర్ వేయకుండానే చూసారా ఎంత వాటర్ వచ్చిందో. ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి నాకైతే 15 నిమిషాలు పట్టిందండి. ఇవి ఉడుకుతూ ఉండగానే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం, వచ్చేయండి. ఒక ప్లేట్ లోకి 3 టీ స్పూన్ల ధనియాలు వేసుకున్నాను. అదే స్పూన్ తో స్పూనున్నర జీలకర్ర తీసుకున్నానండి. 4 యాలకులు తీసుకున్నాను. ఇంకొక 4 లవంగాలు కూడా తీసుకున్నాను. అదే విధముగా దాల్చిన చెక్క చిన్న ముక్కలు ఒక 4 తీసుకున్నానండి. వీటన్నింటినీ కూడా వేడి చేసుకుని తీసుకోవాలండి. ఎటువంటి ఆయిల్ వేయనవసరం లేదు, కొంచెం చిటపట అంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారేలాగా పచ్చిరేలు అయితే చూద్దామండి. పచ్చిరేలు మొత్తం బాగా ఉడికిపోయినాయండి. వాటర్ అస్సలు ఒక్క చుక్క కూడా లేదు. ఇప్పుడైతే వేడి చేసి పెట్టుకున్న మసాలా దినుసుల్ని పొడి చేసి పెట్టేసుకున్నానండి. ఈ మసాలా పొడిని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ కి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లో ఆయిల్ వేసుకుని పచ్చడికి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది కదా అని వేరుశనగ నూనె అయితే వేసుకున్నానండి. నూనె ఎక్కువే పడుతుంది, కాకపోతే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. నూనె బాగా వేడైన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిరేలన్నీ వేసి మొత్తం అన్ని కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. అడుగంటకుండా మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి. ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు వచ్చిందండి. ఇది మొత్తం వేసేసి పచ్చిరొయ్యలు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 కలిపి బాగా వేయించుకున్నాను. ఇవి 2 కలిపి వేయించుకోవడం వల్ల అటు పచ్చిరొయ్యలు వేగుతూ ఉంటాయి, ఇటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వస్తుందండి. మనకి పచ్చిరేలు బాగా వేగినాయో లేదో తెలియాలి అంటే ఏం చేయాలి చెప్పండి. ఆయిల్ అనేది ఇలా బెలూన్స్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ పచ్చిరేలు వేగినాయి అని తెలుస్తుంది. ఈ క్రమంలో స్టవ్ ఆఫ్ చేయకుండానే ఒక కప్పుడు కారం తీసుకున్నాను. ఒకసారి ఇలా కలుపుకుంటే కారం సరిపోయిందో లేదో తెలుస్తుందండి. నేను తీసుకున్న పచ్చిరేలకైతే కప్పుడు కారం అయితే సరిపోయింది. అరకప్పు కన్నా కొంచెం తక్కువగా సాల్ట్ తీసుకున్నాను. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్నాను. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా పచ్చిరేలులోకి వేసి ఒక్కసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ప్యాన్ వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ప్యాన్ చల్లారిపోయింది అనుకోండి, ఆయిల్ వేడి చేసుకుని చల్లారి పెట్టుకుని వేసుకోవాలి. ఈ పచ్చడి అంతా చల్లారిపోయిన తర్వాత మాత్రమే నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 3 నిమ్మకాయలని తీసుకున్నానండి. 3 నిమ్మకాయలని కూడా ఇలా రసం తీసి పెట్టుకున్నాను. గింజలు ఈ పచ్చడిలోకి పడకుండా ఇలా వడగొట్టుకుని వేసుకుంటున్నాను. ఈ నిమ్మరసం ఎక్కువ అవుతుంది అనుకుంటారేమోనండి, ఎక్కువ ఏం అవ్వదండి, సరిగ్గా సరిపోతుంది. ఏదైనా డబ్బాలోకి తీసుకుని 2 రోజులు స్టోర్ చేసి పెట్టుకుని 2 రోజుల తర్వాత బయటికి తీసి వాడుకున్నట్లయితే దీనిలో వేసిన అల్లం వెల్లుల్లి మసాలా పొడి, కారం, నిమ్మరసం ఇవన్నీ కూడా బాగా పచ్చిరేలుకి పట్టి పచ్చడి చాలా బాగుంటుందండి. స్టీల్ బాక్స్ కాకుండా గాజు సీసా, ప్లాస్టిక్ డబ్బా ఈ రెండిటిలో ఏదో ఒక దానిలో వేసుకుని బయట గాని ఫ్రిడ్జ్ లో గాని స్టోర్ చేసుకున్నట్లయితే ఈ పచ్చిరేలు ఆవకాయ
చాలా రోజులు నిల్వ ఉంటుందండి. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి పచ్చిరొయ్యలతో ఇలా పచ్చిరొయ్యల ఆవకాయ పెట్టేసి నాన్ వెజ్ తినాలనుకున్నప్పుడల్లా ఈ పచ్చిరొయ్యల ఆవకాయని ఆస్వాదించేయండి. మరి నా పచ్చిరొయ్యల ఆవకాయ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ ని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.